హాయ్ హలో. ఇప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. వైజాగ్ టు అరకు. అరకు అంటే మధ్యలోనే దిగుతాం బొర్రా కేవ్స్ కాడ. అక్కడ చూసుకొని అరకు వెళ్ళిపోతాం. విస్టాడోమ్ బుక్ చేశాను. 3 నెలల ముందే బుక్ చేశాను. ఒక మనిషికి 700 రూపాయలు పడింది. ఈ హ్యాపీనెస్లో కొంచెం బాధ అనిపించింది. ఇది ఒకటి, వీళ్ళందరికీ టికెట్ లేదు. బుక్ చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలి. ఇందులో టీసీ మాత్రం వీళ్ళందరినీ దింపేస్తున్నాడు. పాపం ఆయనదేం తప్పేం లేదు. ఆయన ముందే చెప్పాడు ఈ స్పెషల్ బోగీలు ఇందులోకి ఎక్కకూడదు అని. లేదంటే మీ ఇష్టం, 700 రూపాయలు ఫైన్ రాస్తా అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళందరూ దిగేస్తున్నారు. ఆయన కూడా చాలా చక్కగా దింపి ఎదరో బోగిలోకి పంపిస్తున్నాడు. పిల్లలు అందరూ ఉన్నారు. పాపం వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అదొకటే కొంచెం బాధ. అందరికీ టికెట్లు దొరకవు కదా. లగేజీలు అయితే ఇక్కడ పెట్టుకోండి. విలువైన వస్తువులు మాత్రం పెట్టమాకండి, చెప్పలేం. 2 బోగీలు మాత్రమే ఇచ్చాడు. ఈ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మాటలతో అయితే చెప్పలేం. 53 కెనాళ్ళు ఉన్నాయి. కొండ గృహలు ఇవన్నీ బ్రిటిష్ కాలంలోనే వేశారంట. సూపర్గా ఉంది. నేను చెప్పటం కాదు, మీకు వీలైతే అరకు వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ ట్రైన్లో జర్నీ చేయండి. సూపర్గా ఉంది. మనకి ఇసుక బుట్టాలి, అన్ని వ్యూ పాయింట్లు ఉన్నాయి. నేచర్కి దగ్గరగా ఈ అడవి ప్రాంతాలు ఇలా చూడాలనుకునే వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ట్రైన్ జర్నీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. చెప్పే కన్నా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మాకు ఇసుక బిట్టు కూర్చున్నాం. అన్ని కెనాళ్ళు ఉన్నాయి. 53, 54 దాకా ఉన్నాయంట. మేమే ఆశ్చర్యపోయాం. వాటర్ ఫాల్స్ మనం వెళ్ళలేనివి కూడా కొన్ని ఇందులో నుంచే చూసాము. ఈ ట్రైన్కి స్పెషల్ ఏంటంటే ఈ 2 బోగీలు వెనక వేయటం వల్ల మనకి వ్యూ బాగా కనపడుతుంది. ఆ ఇంజిన్ కూడా కనపడుతుంది అది. ఈ సీట్లు కూడా రొటేట్ చేసుకోవచ్చు. ఇదొకటి భలే ఉంది. అటు తిప్పుకోవచ్చు, ఇటు తిప్పుకోవచ్చు. మా పిల్లలు చూసి చూసి అన్నీ సాలిపోయి నిద్రపోయారు. అయితే బొర్రా కేవ్స్కి వచ్చేసాం. చాలా బాగుంది జర్నీ. అది కిరండోల్ వెళ్ళిపోతుంది ఎక్స్ప్రెస్. అది బాయ్ చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్ అబ్బా. జర్నీ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలుంటే ప్రయాణం చేయండి.